హై టెకీస్, నా సిస్టంలో నేను నా ర్యామ్ కాకుండా వర్చువల్ ర్యామ్ని ఇంక్రీజ్ చేశాను. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ టెకీస్, మన సిస్టమ్ ఎప్పుడైనా హ్యాంగ్ అవ్వడం కానీ అండ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ కానీ ఎప్పుడైనా స్లోగా ఉండడం కానీ జరిగితే మనం మ్యాక్సిమం మన సిస్టంలో ఉన్న సి డ్రైవ్లో ఉన్న స్పేస్ని చూసి చెక్ చేసి అందులో ఉన్న వేస్ట్ డేటాని మనం క్లియర్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ క్లియర్ చేసిన తర్వాత కూడా మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ స్లోగానే ఉంటే అండ్ మనం మన ర్యామ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. మన దగ్గర ర్యామ్ ప్లస్ వర్చువల్ ర్యామ్ 2 ఆప్షన్లు ఉంటాయి. నేను ఇప్పుడు నా సిస్టంలో వర్చువల్ ర్యామ్ని కూడా ఇంక్రీజ్ చేసి చూస్తున్నాను. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు మీరు చూసినట్టయితే నాకు 8 GB ర్యామ్ ఉంది. 8 GB ర్యామ్లో నాకు కన్జ్యూమ్ అవుతున్న స్పేస్ ఎంత అంటే 35% మాత్రమే. అండ్ మిగతా నాకు 65% ఫ్రీగా ఉంది. సో దానివల్ల నా సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్పీడ్గా ఉంది. అండ్ ఇలా మీ సిస్టంలో మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ ఎవరికైనా 70%, 80%, 90% కన్జ్యూమ్ అవుతే ఈ విర్చువల్ ర్యామ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ముందుగా సిస్టంలో ఉన్న మన సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళాను. ఇందులో అబౌట్ పేజ్లో మీరు చూసినట్టయితే నాకు 8 GB వరకు ఇన్స్టాల్ అయి ఉంది. ఇందులో రైట్ సైడ్లో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు సిస్టమ్ ప్రాపర్టీస్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పర్ఫార్మెన్స్లో వర్చువల్ ర్యామ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ సెట్టింగ్స్, ఆ తర్వాత అడ్వాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ వర్చువల్ మెమరీ అని ఉంది. ఈ వర్చువల్ మెమరీ నాకు ప్రజెంట్ ఎంత ఉందంటే 1280 MB స్పేస్ ఫ్రీగా ఉంది. సో ఇక్కడ ఆటోమేటికల్లీ మేనేజ్ పేజింగ్ ఫైల్స్ ఆప్షన్ అన్సెలెక్ట్ చేసుకుంటే మనకి కింద ఉన్న ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేస్తే మీరు చూసినట్టయితే ఇనిషియల్ MB అండ్ మ్యాక్సిమం సైజ్ MB నాకు మొత్తం ఇక్కడ రికమెండెడ్లో 1905 MB వరకు నేను ఇక్కడ ఎంబీని నా వర్చువల్ మెమొరీని నేను పెంచుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తున్నాను. నాకు 1 GB అంటే 1024 MB. సో ఇక్కడ నాకు 1095 అంటే కొంచెం ఎక్కువే. సో 1.5 GB చూస్తున్నాను. 1.5 GB అంటే నాకు 1536 GB వరకు 1.5 GB. సో 1536 MB అనేది మనం ఇక్కడ ఇనిషియల్ సైజులో మ్యాక్సిమం సైజులో మనం మెన్షన్ చేద్దాం. దానివల్ల నాకు 1.5 GB వర్చువల్ ర్యామ్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కింద సెట్, ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు టాప్లో 1536 అండ్ 1536 GB అనే 1.5 GB అనేది నాకు సెట్ అయింది. తర్వాత క్లిక్ ఆన్ ఓకే. మనకి ఇప్పుడు ఈ విర్చువల్ ర్యామ్ అనేది మన సిస్టంలో అప్లై అవ్వాలి అంటే మన సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. అప్లై ఓకే. అండ్ నా సిస్టమ్ని ఇప్పుడు నేను రీస్టార్ట్ చేస్తున్నాను. టెకీస్, నేను నా సిస్టమ్ని రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు వర్చువల్ ర్యామ్ని చెక్ చేద్దాం. దీనికోసం మన సిస్టంలో విండోస్ R క్లిక్ చేసి విండోస్ ఆ సెర్చ్ బార్లో MSInfo32 అని టైప్ చేయండి. మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ పేజ్లో ఇప్పుడు మనం ర్యామ్ చెక్ చేద్దాం అండ్ వర్చువల్ ర్యామ్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఫిజికల్ ర్యామ్ వచ్చేసి 8 GB అండ్ ఫిజికల్ మెమరీ వచ్చేసి 7.80 అండ్ అవైలబుల్ ప్రజెంట్ నాకు ఉన్న ఫ్రీగా 5.45 GB ఫ్రీగా ఉంది. ఇక్కడ టోటల్ విర్చువల్ మెమరీ వచ్చేసి 9.38 GB, 9 GB వరకు ఉంది. వర్చువల్ మెమరీ అవైలబుల్ 6.90 వరకు ఉంది. నేను ఇప్పుడు అలొకేట్ అయినది 1.50 GB ఇప్పుడు అలొకేట్ చేశాను. ఇక్కడ నాకు ప్రజెంట్ 1.50 GB అనేది నాకు వర్చువల్ ర్యామ్గా అలొకేట్ అయింది. సో నా సిస్టంలో ఇప్పుడు 8 GB ప్లస్ వర్చువల్ ర్యామ్ 1.50 GB 2 అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు మీ సిస్టంలో మీ యొక్క స్పీడ్ పర్ఫార్మెన్స్ని కానీ మీరు చెక్ చేయండి. మ్యాక్సిమం మనకి ఈ విర్చువల్ ర్యామ్ వల్ల మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో టెకీస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.